గిరిజనుల కుంభమేళా మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పునర్నిర్మించిన గద్దెలు విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతున్నాయి. జాతరకు ముందే భక్తులు భారీగా వస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మేడారం జాతరలో టెక్నాలజీతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న మేడారాన్ని లైవ్ లో చూద్దాం. గిరిజనుల కుంభమేళా మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పునర్నిర్మించిన గద్దెలు విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతున్నాయి. జాతరకు ముందే భక్తులు భారీగా వస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మేడారం జాతరలో టెక్నాలజీతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. గిరిజనుల కుంభమేళా మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పునర్నిర్మించిన గద్దెలు విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతున్నాయి. జాతరకు ముందే భక్తులు భారీగా వస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మేడారం జాతరలో టెక్నాలజీతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. భారీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పునర్నిర్మించిన గద్దెలు విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతున్నాయి. జాతరకు ముందే భక్తులు భారీగా వస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మేడారం జాతరలో టెక్నాలజీతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు.
గిరిజనుల కుంభమేళా మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పునర్నిర్మించిన గద్దెలు విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతున్నాయి. జాతరకు ముందే భక్తులు భారీగా వస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మేడారం జాతరలో టెక్నాలజీతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇక మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, మేడారంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మేడారం సంబంధించినటువంటి మహాజాతర కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 28 నుంచి జాతర 4 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ జాతరకు సంబంధించి తెలంగాణ కుంభమేళగా పిలుస్తాం. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా గిరిజన జాతరగా చూస్తాం. ఈ జాతరకు సంబంధించినటువంటి దానికి సంబంధించి కూడా చూస్తే భారీ సంఖ్యలో ఈసారి భక్తులు తరలి రానున్నారు. వచ్చే భక్తులకు సంబంధించినటువంటి కావచ్చు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో ఈసారి మేడారం సంబంధించినటువంటి 251 కోట్ల రూపాయలతోటి పునర్నిర్మాణం చేశారు. ఆ తర్వాత ఒక కుగ్రామంగా ఉన్నటువంటి మేడారం ఏ విధంగా మారిపోయింది అనేది మనం ఒకసారి విజువల్ లో కూడా చూడొచ్చు. మొత్తం విద్యుత్ దీప కాంతుల్లో మేడారంతో కూడా కనిపిస్తుంది. అయితే మేడారంకు సంబంధించినటువంటి దగ్గర 7 జంక్షన్లలో డెవలప్ చేశారు. సేమ్ టైంలో ఈ జాతరకు సంబంధించినటువంటి దగ్గర కూడా వచ్చే భక్తులు అంటే ఈసారి పునర్నిర్మాణం చేశారు. మాస్టర్ ప్లాన్ మొదటి దశ అమలు చేశారు. గుడి ప్రాంగణం నుంచి మొదలు పెడితే మొత్తం మేడార పరిసర ప్రాంతాలన్నీ కూడా తీర్చిదిద్దారు. దీంతో మేడారంకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఈ విధంగా జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారి కనుక మనం విద్యుత్ దీప కాంతుల్లో కనుక ఈ మేడారాన్ని చూస్తే గతంలో ఉన్నటువంటి మేడారాన్ని ఈ మేడారాన్ని అస్సలు మనం గుర్తుపట్టలేనంతగా దీన్ని తీర్చిదిద్దారని చెప్పొచ్చు. అయితే మేడారంకు సంబంధించినటువంటి కనుక చూస్తే 28వ తారీఖు నాడు సారలమ్మ గద్దెపైకి వస్తుంది. అదే రోజు పగడిదరాజు గోవిందరాజులకు సంబంధించిన దేవతలు కూడా గద్దెల పైన వేయించేస్తారు. దీంతో జాతరకు సంబంధించినటువంటి ప్రారంభం అవుతుంది. సేమ్ టైంలో 29వ తారీఖు నాడు చూస్తే సమ్మక్క గద్దెపైకి రేయడంతో జాతర పీక్ స్టేజ్ కి చేరుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు ఇటు అమ్మవార్లకు సంబంధించినటువంటి ఇద్దరు సమ్మక్క సారలమ్మ, అదేవిధంగా పగడిద్రాజు గోవిందరాజు ఈ నలుగురు కూడా ఒకేసారి గద్దెలపై ఉండేది శుక్రవారం ఉంటారు. ఆ రోజు కనుక చూస్తే భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. మనం విద్యుత్ దీప కాంతులకు సంబంధించినటువంటి కనుక చూస్తే జాతరను ఏ విధంగా ఈసారి తీర్చిదిద్దుతున్నారో కనిపిస్తుంది. ఒక మెట్రోపాలిటన్ సిటీ ఏ విధంగా ఇక్కడ ఉంటుందో దాన్ని ప్రతిబింబించే విధంగా కూడా ఈసారి మేడారాన్ని తీర్చిదిద్దారని చెప్పొచ్చు. ఆ విద్యుత్ దీప కాంతుల్లో కనిపిస్తున్నటువంటి మేడారం ఒక మెట్రోపాలిటన్ సిటీని కల్పించే విధంగా కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే గతానికి భిన్నంగా ఈసారి సరికొత్తగా మేడారం ముస్తాబైంది. మేడారం భక్తులకు స్వాగతం పలికే విధంగా కూడా తయారు చేశారని చెప్పొచ్చు. మనం దాన్ని ప్రతిబింబించే విధంగా కూడా ఈసారి మేడారంని తీర్చిదిద్దారని చెప్పొచ్చు. ఆ విద్యుత్ దీప కాంతుల్లో కనిపిస్తున్నటువంటి మేడారం ఒక మెట్రోపాలిటన్ సిటీని కల్పించే విధంగా కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే గతానికి భిన్నంగా ఈసారి సరికొత్తగా మేడారం ముస్తాబైంది. మేడారం భక్తులకు స్వాగతం పలికే విధంగా కూడా తయారు చేశారని చెప్పొచ్చు. మనం డ్రోన్ విజువల్లో కనుక ఎక్స్క్లూజివ్గా చూస్తే మేడారంను ఏ విధంగా మారింది, ఏ విధంగా మేడారం మొత్తం తీర్చిదిద్దారు అనే దానికి మాత్రం ఈ విజువల్ని చూస్తేనే మనకు కన్విన్స్ చేస్తున్నాయని చెప్పొచ్చు. మొత్తంగా జంక్షన్స్కు సంబంధించినటువంటి డెవలప్ చేస్తున్నారు. జంక్షన్స్ను కూడా 7 చోట్ల జంక్షన్స్ను డెవలప్ చేశారు. ఈ జంక్షన్స్ కూడా ఆదివాసీ సాంప్రదాయాన్ని, పల్లె వాతావరణాన్ని, తర్వాత మేడారం జాతర ఏ విధంగా జరుగుతుందో తెలియజెప్పే విధంగా మొత్తం ఈ తీర్చిదిద్దారు. అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేడారంకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి జంక్షన్లు చూస్తే ఒకటేమో మనకు కనిపిస్తుంది సమ్మక్క సారలమ్మ పగడిదరాజు గోవిందరాజులు కనుక కొలువు తీరేటువంటి వనదేవతలు కొలువైనటువంటి ప్రధానమైనటువంటి గద్దెల టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఎదురుగానే ఒక జంక్షన్ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్తేనే చిలకలగుట్టకు వెళ్ళటానికి ఉంటుంది. అక్కడి నుంచే సమ్మక్క ఆగమనం ఉంటుంది. ఆ జంక్షన్ను ఏ విధంగా చిలకలగుట్ట నుంచి అమ్మవారిని తీసుకువస్తారు, ఏ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి. తర్వాత కుంకుమం భరణిలోనే అమ్మవారిని తీసుకొస్తారు కాబట్టి ఏ విధంగా తీసుకొస్తారు, డోలుకు సంబంధించినటువంటి వాయిద్యాలు కావచ్చు, అదేవిధంగా మొత్తం వాళ్ళ సాంప్రదాయాలన్నింటినీ ప్రతిబింబించే విధంగా కూడా ఈ జంక్షన్ను తీర్చిదిద్దారు. మనం ఈ విద్యుత్ దీప కాంతుల్లో చూస్తే నిజంగానే మేడారం ఆ రోజు కనుక 29వ తారీఖు నాడు సమ్మక్కను ఏ విధంగా గద్దెలపైకి తీసుకురావడం అంటే వనం నుంచి జనంలోకి గద్దెలపైకి ఏ విధంగా వాళ్ళ ఆచార వ్యవహారాలు తీసుకొస్తారో ఆ విధంగా కనిపించే విధంగా ఈ జంక్షన్ అంతా కూడా డెవలప్ చేశారు. మనం ఇక్కడి నుంచి కనుక వై జంక్షన్కి వెళ్తే అంటే ఇదే విధంగా వై జంక్షన్ నుంచి కనుక వెళ్తే మనకు జంపన వాగు దాకా వెళ్ళడానికి ఉంటుంది. మనకి ఈ విద్యుత్ దీప కాంతుల్లో కనిపిస్తుంది కూడా ఈ వై జంక్షన్. ఇది హరిత హోటల్కి వెళ్ళడానికి కావచ్చు, లేదా మళ్ళీ తిరిగి సమ్మక్క సారలమ్మ గద్దెల వైపుకు రావడానికి, అదేవిధంగా గద్దెల వెనక వైపు అంటే ఎగ్జిట్ వైపు వెళ్ళడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి
జంక్షన్. ఈ జంక్షన్ను కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఒక పల్లె వాతావరణం, అంటే వాళ్ళ పల్లె వాతావరణం ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఆదివాసీల జీవన వైవిధ్యం ఏ విధంగా ఉంటుంది, తర్వాత వ్యవసాయం వాళ్ళు ఏ విధంగా చేస్తారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక్కడనే మొన్న క్యాబినెట్ సమావేశం తర్వాత మేడారం సంబంధించినటువంటి పునరుద్ధరణకు సంబంధించినటువంటి ఏ విధంగా అయితే మేడారం సంవత్సరం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వచ్చారో దానికి సంబంధించి క్యాబినెట్ సమావేశానికి ముందు మనకు కనిపిస్తున్నటువంటి ఈ జంక్షన్ దగ్గరనే మొత్తం క్యాబినెట్ మొత్తం కూడా కలిసి అక్కడ ఫోటో సెషన్ నిర్వహించారు. ఎందుకంటే ఇంత అద్భుతంగా వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ అనుకున్నారో అంత అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దారు. కాబట్టి అక్కడనే ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా కూడా క్యాబినెట్ మొత్తం కూడా అక్కడనే ఫోటో సెషన్ ఏర్పాటు చేసింది. అంత అద్భుతంగా ఈ జంక్షన్ తీర్చిదిద్దని చెప్పచ్చు. అందుకే మనం ఈ విద్యుత్ దీప కాంతుల్లో కూడా కనిపిస్తున్నటువంటి ఈ జంక్షన్ అంత అందంగా మనకు కనిపిస్తుంది. సేమ్ టైంలో దాని నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే జంపనవాగుకు వెళ్ళటానికి జంక్షన్, అది జంపనవాగు దగ్గరికి వెళ్ళే జంక్షన్కి సంబంధించి కూడా ఓవైపు కన్నెపల్లి వెళ్ళడానికి దారి ఉంటుంది. సేమ్ టైంలో ఇది ఒక కుంభమేళగా మనం చూడొచ్చు. ఎందుకంటే మేడారం వచ్చే ఏ భక్తులైనా సరే ఖచ్చితంగా జంపనవాగులో మొదటి అడుగుపడాలి, జంపనవాగులో స్నానం చేయాలి, అదేవిధంగా జంపనవాగులో కనీసం నీళ్ళైనా చల్లుకోవాలి అనేది భావిస్తారు. అది చల్లుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు సమ్మక్క సారలమ్మ గద్దెలోకి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అందుకోసమే ఈ జంక్షన్ను కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఇక్కడ కూడా ఆదివాసీ సాంప్రదాయాలు ఏ విధంగా కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొస్తారో 28వ తారీఖున తీసుకొస్తారో ఆ జంక్షన్ని కూడా అక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ కూడా ప్రతిబింబించే విధంగా కూడా ఆ జంక్షన్ని మొత్తం కూడా తీర్చిదిద్దారు. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు వెళ్తేనే సారలమ్మ కొలువైనటువంటి కన్నెపల్లికి వెళ్తాం. అక్కడి నుంచే 28వ తారీఖు నాడు అమ్మవారిని గద్దెలపైకి తీసుకొస్తారు. అదంతా కూడా జంపనవాగు నుంచే రావాలి. ఆ జంపనవాగు విద్యుత్ దీప కాంతుల్లో ఏ విధంగా ఉందో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జంపనవాగు పరిసర ప్రాంతాలు కావచ్చు అవంతా కూడా ఒక విద్యుత్ దీప కాంతులతో అయితే మెరిసిపోతుందని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించాలి, జంపన్న వాగులో ఖచ్చితంగా తాము స్నానం చేయాలి, చేసిన తర్వాతనే తమకు పుణ్యం వస్తుంది. అక్కడి నుంచి మాత్రమే మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వైపు కూడా వెళ్తాము అనేది భక్తుల విశ్వాసం. కాబట్టి అక్కడ కూడా కావలసిన ఫెసిలిటీస్ కావచ్చు, మా భక్తులు స్నానం చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కావచ్చు, లేదా ఈసారి మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా మొత్తం మేడారాన్ని తీర్చిదిద్దడం, ఈ జంపనవాగు పరిసర ప్రాంతాలన్నీ కూడా మనం ఈ విద్యుత్ దీప కాంతుల్లో చూస్తేనే మనకు కనిపిస్తుందని చెప్పచ్చు. నైట్ విజన్లో కనుక మేడారాన్ని చూస్తే మనం చెప్పుకున్నట్టుగా మెట్రోపాలిటన్ సిటీని ప్రతిబింబించే విధంగా కూడా ఇదంతా కూడా కనిపిస్తుంది. అయితే సేమ్ టైంలో బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి జంక్షన్, బస్టాండ్ మనం ఇంతకుముందు చూసినట్టుగా బస్టాండ్ జంక్షన్ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక్కడ 50 ఎకరాలలో తాత్కాలికమైనటువంటి బస్టాండ్ ఏర్పాటు చేశారు. ఇవాళనే మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా సీతక్క ఇద్దరు కలిసి ఈ బస్టాండును ప్రారంభించారు. అఫీషియల్గా 4200 బస్సులను సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం కూడా 21 లక్షల మంది భక్తులను మేడారం తీసుకొచ్చే విధంగా ఆర్టీసీ సన్నద్ధమవుతుంది. దానికి తగ్గట్టుగా బస్టాండ్ను ఏ విధంగా తీర్చిదిద్దారు, రాత్రిపూట వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎలాంటి విద్యుత్ దీప కాంతులతో ఏర్పాటు చేశారని చూడొచ్చు. అక్కడ కూడా ఒక జంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ జంక్షన్కి సంబంధించి కూడా మనం చూస్తే మనం జనరల్గా ఒక హైదరాబాద్ లేదా వరంగల్ కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ అట్లాంటి దగ్గర ఫ్రీ సిగ్నల్ జంక్షన్స్ అనేది ఏర్పాటు చేస్తాం చాలా పెద్దగా. ఎందుకంటే ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు కలగకుండా సేమ్ టైంలో ఆ జంక్షన్ డెవలప్ చేయాలి అనేది భావిస్తుంటారు. ఆ తరహాలోనే ఇక్కడ కూడా జంక్షన్ని డెవలప్ చేశారు. ఆ జంక్షన్స్ అంతా కూడా అందాలన్నీ కూడా మనకు చేస్తున్నాయని చెప్పచ్చు. మొత్తంగా మేడారం కౌంటౌన్ స్టార్ట్ అవుతుంది. మేడారం మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, అధికారులంతా కూడా మేడారంలోనే మకాం వేశారు. సేమ్ టైంలో మంత్రి సీతక్క కూడా మేడారంలోనే మకాం వేశారు. మొత్తం జాతరను పూర్తిగా తీర్చిదిద్దుతున్నారని చెప్పచ్చు. అందులో భాగంగానే మేడారంను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు, మొత్తం విద్యుత్ దీప కాంతులతోటి ఏ విధంగా మేడారం మారిపోయిందనేది మనకి ఇదంతా కూడా కనిపిస్తుందని చెప్పచ్చు. మొత్తంగా చూస్తే ఈసారి గతంలో ఎప్పుడు లేనంతగా మేడారాన్ని అయితే మొత్తంగా తీర్చిదిద్దారని చెప్పచ్చు. అయితే ఈ విద్యుత్ దీప కాంతులతో చూస్తున్నటువంటి మేడారం మొత్తం కూడా మెరిసిపోతుంది. కోట్లాది మందిగా వచ్చే భక్తులను హక్కున చేర్చుకోవడానికి, ఆతిథ్యం అందించడానికి కూడా ఏ విధంగా సిద్ధమవుతుందనేది కూడా మనం ఈ విజువల్ కనుక చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఒక మెట్రోపాలిటన్ సిటీ తరహాలో ఉన్నటువంటి మేడారం మొత్తం కూడా మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు శ్రావంతి.